కృష్ణదేవరాయ మహారాజుల వారికి ప్రణామములు. సభకు నమస్కారం. అందరూ ఆసీనులు కండి. ప్రణామములు మహారాజా. సభను ప్రారంభించండి. మహారాజా ఈరోజు రామకృష్ణుల వారు సభకు ఇంకా హాజరు కాలేదు. మహారాజుల వారికి ప్రణామములు. రామకృష్ణ, ఏమిటి ఆలస్యం? నా భార్య నన్ను కోరిక కోరింది ప్రభు. ఏమిటది? నా బుర్ర కొంచెం పొదులు పెట్టమని కోరింది ప్రభు. పొదులు పెడుతూ ఉంటే ఆలస్యమైంది. రామకృష్ణుల వారికి తన భార్య అంటే భయములా ఉంది దిమ్మి. అవును దిమ్మి, భార్య అంటే ఎవరికి భయం ఉండదు? అలాగైతే నేను ఒక ప్రాస చెప్తా. రావణాసుని చంపింది రాముడు, రావణాసుల్లోరా రాముడిలోరా. కంసుని చంపింది కృష్ణుడు. కా కా ప్రాస బాగుంది. అలాగైతే నేను ఒక ప్రాస చెబుతాను. భర్తను భార్య బా బా అమ్మో అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అందుకే దిమ్మి మన మంత్రివర్యులకు కూడా వారి భార్య అంటే భయము. తమ్మి దిమ్మి ఆగండి. మా భార్య మా భయాల గురించి మీకెందుకు చర్చలు? ఎవరక్కడ? మహారాజుల వారికి ప్రణామములు. ఈరోజు ఫిర్యాదులను ప్రవేశపెట్టండి. ఈరోజు ఫిర్యాదును ప్రవేశపెట్టే ముందు ఒక వార్త ప్రభు. పక్క దేశము నుండి గొప్ప పండితుడు మిమ్మల్ని కలవడానికి అనుమతి కోరుతున్నారు ప్రభు. పక్క దేశం నుంచి పండితుల తప్పకుండా ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రణామములు. ప్రణామములు. వీరు మా మంత్రివర్యులు తిమ్మరసు. వీరు మా అష్టదిగ్గజ పండితులు. నా పేరు అల్లసాని పెద్దన. నా పేరు నంది తిమ్మన. నా పేరు మాధవి గారి మల్లన్న. నా పేరు దూర్జటి. నా పేరు రామరాజభూషణుడు. నా పేరు అఖిలరాజు రాంభద్రుడు. నా పేరు పింగళి సోరణ. నా పేరు తనలి రామకృష్ణ. మహారాజా, నా పేరు విజయభాస్కరుడు. నేను పక్క దేశం నుండి వచ్చాను. నేను మీ రాజ్యంలో గొప్ప గొప్ప పండితులు ఉన్నారని విన్నాను. వారిని పరీక్షించడానికి ఇక్కడికి వచ్చాను. వారిని పరీక్షించడానికి మీ యొక్క అనుమతి కోరుతున్నాను ప్రభు. మహారాజా, నాకు ఇదంతా చూస్తుంటే అనుమానాస్పదంగా ఉంది. వీరు మనల్ని అవమానపరుస్తారేమో అనిపిస్తుంది. మీరు భయపడవద్దు. చిత్తం ప్రభు. ఈరోజు అసలే సభకు ఒకడు బుర్రకు బదులు పెట్టుకొని వచ్చారు. మేము తప్పకుండా అనుమతిస్తాం. దిమ్మి, ఈ రోజు రామకృష్ణుల వారి పని అయిపోయిందిరా. వారి స్థానంలో కొత్త పండితులు వస్తారు. రామకృష్ణుల వారికి జరగవలసిందే. పరీక్షను ప్రారంభించండి. పండితులారా, నా ప్రశ్న: ప్రపంచంలో అత్యంత వేగంగా పయనించేది ఏమిటి? ఆహా, ఇది చాలా సులువైనది. ఈ ప్రశ్నకు సమాధానం గుర్రం. ఇది తప్పు సమాధానం. దీనికి జవాబు తోడేలు. ఇది కూడా తప్పు సమాధానం. రామకృష్ణుల వారు నవ్వుతున్నారేమిటి? సమాధానం చెప్పండి. నేనా మంత్రివర్యా? మీరే. ఈ ప్రశ్నకు సమాధానం మనసు. సరైన సమాధానం. అది ఎలాగో వివరించండి. మనసే అత్యంత వేగంగా ప్రయాణించేది. అది క్షణంలో మన దేశం దాటి వెళ్తుంది. ఖర్చు లేని పని కదా మరి. బలా రామకృష్ణ బలా, బాగా చెప్పింది. ధన్యవాదాలు ప్రభు. మరొక పరీక్ష. ఎవరక్కడ? చిత్రమును ప్రవేశపెట్టండి. ఈ అందమైన పులిబొమ్మను ఎవరైనా వర్ణించగలరా? నేను వర్ణిస్తాను. ఆహా, అడవిలో ఉండవలసిన పులి మన రాజ్యంలో ఉన్నట్లుగా ఉంది. ఈ పులి బొమ్మ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం చూడడానికి నిజమైన పులిలా ఉంది. దీన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. ఈ చిత్రాన్ని నేను వర్ణిస్తాను. అమ్మో హఠవిధి, ఈ పులికి ఒక కన్ను ఒక చెవి లేనట్టుగా ఉంది. మీకు చిత్రకళ అనుభవం లేనట్టుంది తెనాలి గారు. నాకు చిత్రకళ అనుభవం లేదా? అయితే నేను వేసిన 2 చిత్రాలను తెప్పిస్తాను చూడండి. నా చిత్రాలను ప్రవేశపెట్టండి. ఈ చిత్రంలో గుర్రం, ఈ చిత్రంలో గడ్డి ఉంది చూడండి. ఏమిటి? ఈ చిత్రంలో గుర్రం ఎక్కడుంది? ఈ చిత్రంలో గుర్రం గడ్డి తినడానికి వెళ్ళింది. అందుకే చిత్రంలో గుర్రం లేదు. మరి ఈ చిత్రంలో గడ్డి ఏది? గుర్రం గడ్డి తిని వెళ్ళింది. అందుకే చిత్రంలో గడ్డి లేదు. అమ్మో తెనాలి
గారు మీతో పెట్టుకోకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది. అయితే చివరిగా మా రాజ్యంలో ఒక చిన్న సమస్య ప్రభు, దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. సమస్య అది మా రామకృష్ణ వారికి చాలా చిన్న విషయం, ప్రవేశపెట్టండి. చిత్తం మహాశయ. వీరి సమస్యను వినండి. ప్రణామములు మహారాజా. నేను ఒక వ్యాపారిని. నేను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాను, కానీ ఈయన అబద్ధాలతో నన్ను మోసం చేస్తున్నారు ప్రభు. అబద్ధం చెప్పిన వారికి కఠినమైన శిక్ష పడాలి. అవును, భయపడితే అందరూ నిజం చెబుతారు. అవును అవును. అబద్ధం భయంతో ఆగదు, అది బుద్ధితోనే ఆగుతుంది. మరైతే మీ బుద్ధిని ప్రదర్శించండి. ఈ రోజు నుండి నిజం చెప్పిన వారికి బహుమతి, అబద్ధం చెప్పిన వారికి ఒక ప్రశ్న. అలాగే ప్రకటిద్దాం. ప్రణామాలు మహారాజా. నేనే లాభం కోసం అబద్ధం చెప్పాను, నాకు బహుమతి ఇస్తారా? ఇస్తారు, పెద్ద బహుమతి ఇస్తారు. చూసారా మహారాజా, నిజం చెప్పడం మొదలైతే అబద్ధం దాగుంటుంది. బలా రామకృష్ణ బలా, బాగా చెప్పితిరి. ధన్యవాదాలు ప్రభు. ఎవరెక్కడ? అతనిని బంధించండి. ధన్యవాదములు ప్రభు. ఈ సమస్యను కూడా ఛేదించి మీ పండితుల గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నారు. నన్ను మంత్రముగ్ధుని చేశారు. ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిప్పించవలసిందిగా కోరుచున్నాం ప్రభు. వెళ్ళిరండి. సంతోషం. మంత్రివర్య, రామకృష్ణ వారికి బహుకరించండి. చిత్తం ప్రభు. రామకృష్ణ వారు రండి. ఆగండి, దీనికన్నా ముందు మన పండితుల వారికి బహుకరించండి. అటులనే తెనాలి వారు. పండితులారా, మీ ముందు జ్ఞానపాత్ర, సంపద పాత్ర ఉన్నాయి. మీకు ఏమి కావాలో కోరుకోండి. సంపద పాత్ర కోరుకుంటే ఆశాపరులు అనుకుంటారు, కావున మనం జ్ఞాన పాత్రే కోరుకోవాలి. అవును అవును, మనం కూడా జ్ఞానపాత్రాన్నే కోరుకుందాం. అవును అవును, మాకు జ్ఞాన పాత్రే కావాలి. అటులనే పండితులారా, తెనాలి వారు మీరేమి కోరుకుంటున్నారు? వారికి జ్ఞానం లేదు కాబట్టి జ్ఞాన పాత్ర కోరుకున్నారు. నాకు జ్ఞానం ఉంది కనుక నేను సంపద పాత్రే కోరుకుంటాను. తెనాలి వారు మరోసారి మీ తెలివిని చాలా చక్కగా ప్రదర్శించారు. అందుకే మిమ్మల్ని వికటి కవి అని పిలుస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానం తెనాలి రామకృష్ణ వల్ల 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేది. వీర రాజ వీర శూర ధీర శూర